जय बोलो गणेश महाराज की जय। श्री गुरुभ्यो नमः। श्रीमात्रे नमः। वस्तु विद्य यूट्यूब चैनल की स्वागतम। इंजीनियरिंग विद्यलो भागंगा ई रोजु आरसी फेज शिफ्ट ఆసిలేటర్ గురించి తెలుసుకుందాం। ఈ ఆర్సీ ఫేజ్ షిఫ్ట్ ఆసిలేటర్ అనేది షంట్ ఫీడ్బ్యాక్ కి సంబంధించింది, వోల్టేజ్ షంట్ ఫీడ్బ్యాక్ కి సంబంధించింది। ఇందులో ఆర్సీ నెట్వర్క్ అనేది కనెక్ట్ చేసి ఉంటుంది। ఇది ప్రొవైడెడ్ 180 degrees సైకిల్ అనేది ఆర్సీ నెట్వర్క్ కాంబినేషన్తో సైన్ వేవ్ అనేది జనరేట్ అవుతుంది। సైన్ వేవ్ అనేది జనరేట్ అయితే ఇది ఆప్ యాంప్తో చేసే సర్క్యూటు। ఆప్ యాంప్కి 7th పిన్కి +12 volts కనెక్ట్ చేయాలి, 4th పిన్కి -12 volts కనెక్ట్ చేయాలి, 2nd పిన్కి అవుట్పుట్ నుంచి నెట్వర్క్ కనెక్ట్ చేయాలి। ఇలా 12 kilo ohms ఇచ్చి నెట్వర్క్ కనెక్ట్, 2nd పిన్ నుంచి 220 kilo ohms రెసిస్టర్ కనెక్ట్ చేసి ఇక్కడ 470 kilo ohms పొటెన్షియోమీటర్ని కనెక్ట్ చేసుకోవాలి 6th పిన్కి। 6th పిన్ దగ్గర అవుట్పుట్ వస్తుంది కాబట్టి సిఆర్ఓ పాజిటివ్ ప్రోబ్ని 6th పిన్ కాడ కనెక్ట్ చేయాలి, నెగిటివ్ ప్రోబ్ని గ్రౌండ్కి కనెక్ట్ చేయాలి। ఓకే, దీని ఫార్ములా వచ్చేసి థియరిటికల్గా వచ్చేసి 1/2π√6 ఇంటూ ఆర్సీ అనమాట। ఇక్కడ సి వాల్యూ అనేది 1 kilo, ఆర్ వాల్యూ అనేది 1 kilo ohm తీసుకుంటున్నాము, సి వాల్యూ అనేది 0.1 microfarad తీసుకుంటున్నాం కాబట్టి ఆ వాల్యూస్ని ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయవలసి ఉంటుంది। 1/2 ఇంటూ π ఇంటూ √6 ఇంటూ బ్రాకెట్ ఓపెన్ చేసి 1 kilo ohm కదా, 1000 ఇంటూ 0.1 microfarad కాబట్టి 0.1 ఇంటూ 10⁻⁻6 చేసి బ్రాకెట్ క్లోజ్ చేస్తే మొత్తానికి దానికి 650 హెడ్జెస్ అనేది థియరిటికల్గా వస్తుంది। థియరిటికల్గా ద టైం పీరియడ్ వచ్చి 1.53 milliseconds। అయితే ఈ సర్క్యూట్ని కిట్ మీద కనెక్ట్ చేసి చూపిస్తాను, కనెక్ట్ చేశాను మీకు చూపిస్తాను। ఇందులో +12 volts 0 -12 ఉంది। వీటిని ఏదేది ఎక్కడ కనెక్ట్ చేసామని చూసినట్లయితే ఇది 741 ఐసీ, ఇది 1st పిన్, 2nd పిన్, 3rd పిన్, 4th పిన్। 4th పిన్కి -12 కనెక్ట్ చేశాను, 5th పిన్, 6th పిన్ అవుట్పుట్ సిఆర్ఓ ప్రోబ్ కనెక్ట్ చేసాము। అలాగే పొటెన్షియోమీటర్తో ఫీడ్బ్యాక్ ఉంది కదా, ఈ పొటెన్షియోమీటర్ కనెక్ట్ చేసాము। ఈ పొటెన్షియోమీటర్ అక్కడి నుంచి వచ్చేసి 220 kilo ohmsకి కనెక్ట్ చేసాము, 220 kilo ohms వచ్చేసి 2nd పిన్కి కనెక్ట్ చేసాము। అలాగే 2nd పిన్ నుంచి నెట్వర్క్కి ఇక్కడ 12 kilo ohms ఇక్కడ నుంచి ఇక్కడికి నెట్వర్క్ కనెక్ట్ చేసాం। ఇదేమో 6th పిన్ డి ఓవరాల్ అవుట్పుట్ అయితే డి టు సి, ఈ సి పాయింట్, బి పాయింట్, ఏ పాయింట్। ఓకే, ఈ 3 రెసిస్టర్లు 1 kilo ohm రెసిస్టర్లు, 3 కెపాసిటర్లు 0.1 microfarad కెపాసిటర్లు। ఈ సర్క్యూట్ అంతా కనెక్ట్ చేసుకున్నట్టు ఆన్ చేసి ఛానల్ 1 2 సిఆర్ఓ ప్రోబులు తీసుకుని 2 సిఆర్ఓ ప్రోబులు కనెక్ట్ చేసుకుని చూడాలి। 2 సిఆర్ఓ ప్రోబులు కనెక్ట్ చేసుకున్నప్పుడు ఓవరాల్ అవుట్పుట్ ఇది। ఇక్కడ ఈ డి పాయింట్ దగ్గర ఓవరాల్ అవుట్పుట్ అనేది ఇట్లా వస్తుంది। ఇట్లా వచ్చినప్పుడు దీని ఓవరాల్గా దీని టైం పీరియడ్, థియరిటికల్ టైం పీరియడ్ చూసాం కదా, ప్రాక్టికల్ టైం పీరియడ్ చూస్తే ఎంత ఉందని కౌంట్ చేయాలి। ఎక్స్ లైన్, వై లైన్ ఇచ్చేసి ఎక్స్ లైన్ దగ్గరికి స్కేల్ మీద తెచ్చుకుని 1 2 3 3.2 3.4 3.6 3.6 ఇంటూ 0.5 అంటే 1.8 milliseconds వచ్చింది। ప్రాక్టికల్గా 1.8 milliseconds వచ్చింది, థియరిటికల్గా 1.53 వచ్చింది, ప్రాక్టికల్గా ఇక్కడ 1.8 milliseconds అనేది వచ్చింది। ఓకే, తర్వాత ఇంకొక ఛానల్ని తీసుకుని ఇక్కడ కనెక్ట్ చేసుకుని ఆ వైర్ని గ్రౌండ్ ఇంకొక పాయింట్ని డి టు ఏ, ఇది 6th పిన్ డి పాయింట్ అయితే ఇది ఏ పాయింట్, బి పాయింట్, సి పాయింట్, డి పాయింట్, డి టు ఏ చూద్దాము। డి టు ఏ కనెక్ట్ చేసి చూసినట్లయితే 180 degrees దానికి దీనికి డిఫరెన్స్ ఉంటుంది కదా, అది చూద్దాం।
D2A కనెక్ట్ చేసి పొటెన్షియోమీటర్ని వేరీ చేశాను. వేరీ చేసినప్పుడు చూడండి, పొటెన్షియోమీటర్ వేరీ చేసినప్పుడు ఏమవుతుంది, ఆ స్పైక్స్ అనేవి కొంచెం అట్లా ఇట్లా వస్తున్నాయి. అవి లేకుండా నీట్గా వేరీ చేసుకోవాలి. చూస్తున్నారు అట్లా పెట్టినప్పుడు చూడండి, ఇదేమో అసలు వేవ్ ఫాము, ఇదేమో డి దగ్గర వేవ్ ఫాము, ఇది ఏ దగ్గర వేవ్ ఫాము. అంటే మనం ఎక్కడ చూస్తున్నాము, ఇప్పుడు ఈ డి పాయింట్ దగ్గర ఒక సిఆర్ఓ ప్రోబ్ పెట్టాము, ఏ పాయింట్ దగ్గర ఒక సిఆర్ఓ ప్రోబ్ పెట్టాము. ఈ D2కి ఏకి వేవ్ డిఫరెన్స్ ఎంత ఉన్నదని మెజర్ చేయాలన్నమాట. దీని టైం వచ్చేసి చూస్తే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందో మనం చెక్ చేయాలి. చెక్ చేసినప్పుడు అడ్జస్ట్మెంట్ చేసుకుని చూడండి, 1 యూనిట్, 1.2, 1.4, 1.5, 1.5 ఇంచుమించు 1.5 ఇంటూ 0.5, 1.5 ఇంటూ 0.5, 1.5, 1.8, 1, 1.2, 1.4, 1.6, 1.6, 1.8, 1.8 ఇంటూ 0.5 అంటే 0.9 వస్తుంది. D2 8 ఇది కదా, ఈ విధంగా ఉంది కదా వేవ్ ఫామ్, ఈ విధంగా అంటే 1.8 ఇంటూ 0.5 అంటే 0.9 వచ్చింది. 0.9 డివైడెడ్ బై 1 అసలుది ఓవరాల్. ఇదేమో డిఫరెన్స్ బిట్వీన్ ఈ టూ వేవ్ ఫామ్స్కి D3 అంటాం. దీన్ని D3 క్యాపిటల్ D ఇంటూ 360 డిగ్రీస్ వేస్తే 180 డిగ్రీస్ అనేది ఫేజ్ డిఫరెన్స్ అనేది వస్తుంది. దీనికి ఈ వేవ్ ఫామ్ ఈ పాయింట్ దగ్గర వేవ్కి 0.5 వోల్ట్స్ ఉందన్నమాట. ఇప్పుడు మనము నెక్స్ట్ పాయింట్కి చూద్దాం. ఏ పాయింట్ నుంచి సిఆర్ ప్రోబ్ని మార్చి B పాయింట్లో పెడతాం. అంటే D2 B చూస్తున్నాం. ఇప్పుడు ఈ వేవ్ ఫామ్ చూస్తున్నాం D2Bని. చూడండి, దాని యాంప్లిట్యూడ్ మారింది. యాంప్లిట్యూడ్ వేరే స్కేలు, ఈ రెండింటిని అడ్జస్ట్ అయ్యేలాగా స్కేల్ తీస్తున్నాను. దీన్ని ఇలా అడ్జస్ట్మెంట్ చేశాను. చేసి ఇప్పుడు ఇక్కడ నుంచి క్యాలిక్యులేట్ చేయండి. 1 యూనిట్, 1.2 యూనిట్స్, 1.2 యూనిట్స్ ఇంటూ స్కేల్ వచ్చేసి 0.5 మిల్లీ సెకండ్స్ చేసాం. ఈ వేవ్ ఫామ్కి ఈ పీక్ నుంచి ఈ పీక్కి డిఫరెన్స్ చూస్తున్నాం. ఇక్కడ నుంచి ఎక్కడైనా చూడొచ్చు, ఇక్కడ నుంచి ఎక్కడికైనా చూడొచ్చు. డిఫరెన్స్ చూస్తే ఎంత వచ్చింది, 1.2 ఇంటూ 0.5 మిల్లీ సెకండ్స్ వచ్చిందంటే 0.6 మిల్లీ సెకండ్స్ వచ్చింది. ఇది స్మాల్ D2 అనుకుంటే 0.6 మిల్లీ సెకండ్స్ డివైడెడ్ బై ఓవరాల్ వేవ్ ఫామ్ అవుట్పుట్ వచ్చింది కదా 1.8 మిల్లీ వాట్స్ వచ్చిందో అది ఇంటూ 360 డిగ్రీస్ ఇంటూ 360 డిగ్రీస్ వేస్ట్ చేస్తే ఎంత వచ్చింది, 120 డిగ్రీస్ అనేది డిఫరెన్స్ వచ్చింది. ఇప్పుడు D2A ఈ వేవ్ ఫామ్ చూద్దాం. ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి చూడాలి. ఇప్పుడు అంటే ఈ D2C అయిపోయింది, D2B అయిపోయింది, D2A అయిపోయింది, D2B అయిపోయింది. ఇప్పుడు D2Cకి చూడాలి. ఈ పాయింట్కి చూడాలి. ఇక్కడ తీసి D2Cలో పెట్టాను. Cలో పెట్టినప్పుడు వేవ్ ఫామ్ మళ్ళీ మారింది కదా, దాని యాంప్లిట్యూడ్ అనేది ఇందాక యాంప్లిట్యూడ్ చెప్పలేదు కదా, ఇక్కడ యాంప్లిట్యూడ్ వచ్చేసి ఇక్కడ కనెక్టింగ్ వచ్చేసి ఇక్కడ యాంప్లిట్యూడ్ అనేది 1.5 వోల్ట్స్ ఉంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చాం కదా, ఇంకా యాంప్లిట్యూడ్ పెరిగింది. వేరే స్కేల్ అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను. 0.5 1 వోల్ట్ దగ్గరలో పెట్టాను, 2 వోల్ట్స్లో పెట్టాను. ఇప్పుడు ఈ అసలు వేవ్ ఫామ్కి డి దగ్గర వేవ్ ఫామ్కి సి దగ్గర వేవ్ ఫామ్కి డిఫరెన్స్ ఎంత ఉందో మెజర్ చేయాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు చూస్తే ఎంత ఉంది, 0.2, 0.2, 0.4, 0.6 ఇంటూ 0.6 ఇంటూ 0.5 మిల్లీ సెకండ్స్ అంటే ఎంత అయింది, 0.3 మిల్లీ సెకండ్స్ డిఫరెన్స్ అనేది అయ్యింది. కాబట్టి 0.3 మిల్లీ సెకండ్స్ బై 1.8 మిల్లీ సెకండ్స్ ఇంటూ 360 డిగ్రీస్ చేస్తే
మొత్తం 60 degrees అనేది డిఫరెన్స్ అనేది వచ్చింది. ఇట్లా ఈ విధంగా మనం ప్రొవైడ్ చేయవలసి ఉంటుంది గ్రాఫ్ షీట్. ఇది ఓవరాల్ వేవ్ ఫామ్ 1.8 milliseconds వస్తే ఒక్కొక్క దానికి ఎంత డిఫరెన్స్ వచ్చిందనేది చూసినట్టు ఇప్పుడు ఇలాగే ఈ విధంగా మనం గ్రాఫ్లో గీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి వోల్టేజ్ అనేది 5 volts పీక్ టు పీక్ అనేది ఉంది. అదే ఓవరాల్ అసలు డీ పాయింట్ దగ్గర ఎంత ఉంది, 20 volts ఉంది. వోల్టేజ్ అనేది 20 volts ఉంది, 1.8 milliseconds వచ్చింది. ఈ విధంగా మనం గ్రాఫ్ షీట్లో డిజైన్ గీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఒకవేళ ఇది ఆప్యాంప్తో చేసాము. ఇప్పుడు మనం ఒకవేళ సిఎంఎఫ్ ట్రాన్సిస్టర్ వెర్షన్ చేసామనుకోండి, అనుకున్నాం కదా, ఇది వోల్టేజ్ షంట్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్ అని. ఇందులో వోల్టేజ్ షంట్ ఇంతవరకు ఇది కలెక్టర్ పొటెన్షియోమీటర్ ఇచ్చాము. ఇదేమో R1, ఇదేమో ఎమిటర్ కెపాసిటర్. ఇంత మటుకి వోల్టేజ్ షంట్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్ అవుతుంది. ఇదేమో నెట్వర్క్, ఇదేమో ఎల్సి, ఆర్సీ, ఇదొక ఆర్సీ, మొత్తం మూడు కెపాసిటర్లు 3 రెసిస్టర్లతో నెట్వర్క్. ఇది కలెక్టర్ దగ్గర ఓవరాల్గా అవుట్పుట్ పాయింట్. ఇది కూడా అంతే సేమ్. ఇది ఓవరాల్గా అవుట్పుట్ పాయింట్. ఇది చూడండి, D2 A 180 degrees ఫేజ్ డిఫరెన్స్ ఉంది. D2 B పెడితే వేరే వోల్టేజ్ ఉంది కదా, వోల్టేజ్ మార్చాను, చూసారు కదా. అదే వేవ్ ఫామ్ కొంచెం నీట్గా ఉండేలా చూద్దాం. ఓకే, ఇంకొకటి D2C చూస్తే ఇట్లా, అలాగే D2 ఇదేమో D పాయింట్ సేమ్. అదే D2Cకి 60 degrees, D2Bకి 120 degrees, D2Aకి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ అంటే కొంచెం మిల్లీ వోల్ట్స్లో ఉంటుంది కాబట్టి మళ్ళీ స్కేల్ పెంచాలి. అది 180 degrees ఫేజ్ డిఫరెన్స్. అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ ఇందులో అయినా ఇది ఏమీ ఇబ్బంది పడేది ఏం లేదు. ఆప్యాంప్తో చేసినా చేయొచ్చు, ట్రాన్సిస్టర్ వెర్షన్తో చేసినా చేయొచ్చు. మనం ఫార్ములా ఇంపార్టెంట్. ఫార్ములాలో మనం ఇక్కడ ఏ కెపాసిటర్ వాడుతున్నామో, ఏ రెసిస్టెన్స్ వాడుతున్నామో అనేది ఇంపార్టెంట్. దాన్ని బట్టి మనం ఫార్ములా థియరిటికల్ వాల్యూ ఎగ్జిక్యూట్ చేయటము, ఆ థియరిటికల్ టైం పీరియడ్కి ప్రాక్టికల్ టైం పీరియడ్ ఎంతవరకు మ్యాచ్ అయిందో తెలుసుకోవటం, అంతే, ఈజీ. ఇది ఈ విధంగా నా వస్తు విద్య అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదములు. జై హింద్.